అబ్రహాము సమస్తంలో 10వ వంతును ఎవరికిచ్చాడు? మెల్కీసెదెకు. మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుము అని అబ్రహాము ఎవరితో చెప్పాడు? సొదొమ రాజు. సర్వోన్నతుడకు దేవుని యాజకునిగా ప్రస్తావించబడినది ఎవరు? మెల్కీసెదెకు. ఐగుప్తు నుండి కనాను దేశానికి ఎన్నో తరం వారు తిరిగొచ్చారు? 4వ తరం. అబ్రహాముకున్న ఐగుప్తురాలైన దాసి ఎవరు? హాగరు. అడవి గాడిద వంటి మనుషుడు అని పేర్కొనబడినది ఎవరు? ఇష్మాయేలు. యెహోవా దూత స్వరాన్ని మొదటిసారి విన్న స్త్రీ పేరేమిటి? హాగరు. ఏ రోజున ఇశ్రాయేలీయుడు సున్నతి పొందాల్సి ఉంటుంది? 8వ రోజున. పుట్టకముందే ఏ వ్యక్తికి పేరు పెట్టబడింది?